ఒక్క నాయకుడు తలుచుకుంటే అంతర్జాతీయంగా ప్రబలమైన శక్తులు కూడా ఒక పిడికిడంత భూభాగానికి ఎలా తలవంచుతాయో తెలుసా? జనం మధ్య కుమ్ములాటలు, జాతి వైరాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ నాయకుడు సమర్థుడైతే, గుండె ధైర్యం గలవాడు, కన్విక్షన్ ఉన్నవాడు అయితే జాతి ఏకతాటిపైకి ఎలా వస్తుందో తెలుసా? పేదరికంతో మగ్గిపోతూ వరి వ్యవసాయం తప్ప మరొకటి తెలియని జనం కూడా నాయకత్వ చొరవ, గైడెన్స్ ఉంటే ఎలాంటి అద్భుతాలు సృష్టించగలరో తెలుసా? నేను చెప్పబోతున్నది కేవలం హిస్టారికల్ ఫ్యాక్ట్ మాత్రమే కాదు, మోస్ట్ ఇన్స్పైరింగ్ అండ్ ప్రాక్టికల్ స్టోరీ ఇన్ ద రీసెంట్ టైమ్స్. ఇలాంటివి తెలిస్తే ఏపీకి కాస్తో కూస్తో చలనం కలిగినా కూడా పాజిటివ్ టర్న్ అనేది పాసిబుల్ కావచ్చేమో అనే ఉద్దేశంతో నేను షేర్ చేస్తున్న స్టోరీ ఇది. వియత్నాం సౌత్ ఈస్ట్ ఏషియాలో ఒక చిన్న దేశం. దట్టు ఒకప్పుడు 2 ముక్కలుగా ఉన్న ప్రాంతం. 1945లోనే ఏమో జపాన్ వియత్నాంకి స్వాతంత్రం ఇచ్చే ముందు ఆ దేశాన్ని 2 ముక్కలు చేసి జాతి వైరాన్ని మిగిల్చిపోయింది. నార్త్ అండ్ సౌత్ పార్ట్స్గా ఉన్న వియత్నాంలో సదరన్ పార్ట్ని అమెరికా గుప్పెట పట్టింది. తామిచ్చే రేషన్ మీద బతికేలాగా చేసుకుంది. నార్దరన్ వియత్నాం కమ్యూనిస్టు భావజాలాన్ని వంట పట్టించుకుంటే అమెరికా భరించలేక ఈ 2 వియత్నాం ముక్కల మధ్య చిచ్చు పెట్టింది. ఎందుకు అంటే సెకండ్ వరల్డ్ వార్ అయిపోయింది, కోల్డ్ వార్ టైం స్టార్ట్ అవుతుంది. కమ్యూనిజం అంటే అది యూరోప్లో అయినా, ఏషియాలో అయినా, ఎక్కడైనా సరే తమకి శత్రువు అని అమెరికా నమ్మే రోజులవి. చైనా బలపడుతూ ఉంది, రష్యా అప్పటికే ఎమర్జ్ అయిపోయింది. అంటే ఆ 2 కమ్యూనిస్ట్ దేశాలు కాబట్టి అవి కమ్యూనిజం ఎక్కడున్నా సపోర్ట్ చేస్తాయేమో అని కమ్యూనిజాన్ని తుదముట్టించేందుకు అమెరికా గేమ్ ప్లాన్ చేసింది. కానీ వియత్నాంలో అమెరికా చేసిన అటెంప్ట్ మొసళ్ళ మడుగులో అడుగుపెట్టిన అనుభవాన్ని మిగిల్చింది అగ్రరాజ్యానికి. దాదాపు 20 ఏళ్ల పీరియడ్ ఐసెన్హోవర్ నుంచి, జాన్ ఎఫ్ కెనడీ నుంచి, లిండన్ జాన్సన్ దగ్గర నుంచి చాలామంది అధ్యక్షులు మారుతూ ఉన్నారు, కానీ అమెరికా ఫేట్ మాత్రం మారలా. వియత్నాం మీద హోల్డ్ తెచ్చుకోలేకపోయింది. సదరన్ వియత్నాంకి సైనిక సాయం చేసి యుద్ధ ట్యాంకులు పంపి నార్దరన్ వియత్నాంని ఆక్రమించేందుకు, పైచేయి సాధించేందుకు ట్రై చేసినా కానీ 2 దశాబ్దాల పాటు రైతులు, సామాన్య జనం అండతో ఒక నాయకత్వం అమెరికాని విసిగెత్తించింది. ప్రపంచం అంతా వ్యతిరేకత హోరెత్తిపోయేలాగా చేయగలిగింది. ఎవరో తెలుసు కదా, అంకుల్ హోచి మిన్హ్. 20వ శతాబ్దంలో మోస్ట్ ఇన్స్పైరింగ్ లీడర్ ఎవరు అని అడిగితే ఇప్పటికీ కూడా ప్రపంచ చరిత్ర మీద అవగాహన ఉన్నవాళ్ళు చాలామంది హోచి మిన్హ్ అనే పేరు చెప్పి తీరుతారు. ఆయన కమ్యూనిజాన్ని ఫాలో అయ్యాడని కాదు, బహుశా అది ఒక రకంగా నేషనలిజం. మోస్ట్ ఇన్స్పైరింగ్ అండ్ డెడికేటెడ్ లీడర్షిప్కి హోచి మిన్హ్ ఒక సింబాలిజంగా నిలిచారు. కేవలం అమెరికాని తరిమి కొట్టడమే కాదు, నార్త్ సౌత్ వియత్నాంలు రెండింటినీ కలిపి ఇదంతా ఒక జాతి అని చూపించి జాతీయతని ప్రపంచానికి చాటాలి అనేది హోచి మిన్హ్ ఆలోచన, దృఢ నిశ్చయం, సంకల్పం. జపాన్ నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత బహుశా 69, 68 ప్రాంతం వరకు హోచి మిన్హ్ ఉత్తర వియత్నాంకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ టైంలోనే అమెరికా ఎదురు దెబ్బలు తింది. అమెరికాలో అప్పుడు పరిస్థితి ఎలా వచ్చేసింది అంటే జాతీయ విధానాలు, వలస ప్రాక్టీసెస్ని మార్చుకోవాల్సిన సిచ్యువేషన్ అమెరికాలో వచ్చింది. వియత్నాం దెబ్బకి వేల కొద్దీ సైనికులు గాయపడుతూ ఉన్నారు. అమెరికాలో హాస్పిటల్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ సరిపోవట్లా. అందుకని ఇండియా లాంటి దేశాల నుంచి డాక్టర్లని అమెరికా ఆహ్వానించే విధానాలు అప్పుడే మొదలయ్యాయి. పైగా సైనిక కుటుంబాల్లో ధైర్యాన్ని నింపేందుకు, గాయపడి కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేందుకు కాల్ సెంటర్ల తరహా వ్యవస్థలను పెట్టి ఫోన్ లైన్లో మెడికేషన్ లాంటి సిస్టమ్స్ని అప్పట్లో, ఎప్పుడు 60 ఏళ్ల కిందట 60s and 70sలోనే అమెరికా ఫాలో కావాల్సిన పరిస్థితిని వియత్నాం క్రియేట్ చేసింది. రిచర్డ్ నిక్సన్ లాంటి బలహీన నాయకుడు అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు ఉన్నాయి. ఆ వియత్నాంతో పెట్టుకోకండిరా బాబు, మన యుద్ధ ట్యాంకుల్ని వాళ్ళు వెదురు బొంగులతో పొడిచి పేల్చడం అనేది మనకు అవమానం అని చెప్పి అమెరికాలో నిరసనలు వచ్చేసరికి నిక్సన్ ఆలోచనలో పడ్డారు. ఈ లోపల వాటర్ గేట్ కుంభకోణం బయటపడి ఆయన వియత్నాం నుంచి వెనక్కి తగ్గిపోయారు. సరే, అది అయిపోయింది. ఇదంతా 72, 73 ప్రాంతంలో జరిగి ఉంటుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ నార్త్ అండ్ సౌత్ వియత్నాంస్ 2 యూనిఫికేషన్ జరిగి ఒక్క దేశంగా అవతరించాయి. నిజానికి అదే స్టోరీ అయితే కనుక ప్రత్యేకంగా ఇప్పుడు మాట్లాడుకోకర్లా. 50 ఏళ్ళు అయింది. సరే, స్వర్ణోత్సవాలు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, కమ్యూనిజం మీద నమ్మకం ఉన్నవాళ్ళు, అదంతా ఓకే. కానీ ఇక్కడ అసలు పాయింట్ ఏంటి అంటే ఇది హాఫ్ ఆఫ్ ద స్టోరీ అంతే. మరి రిమైనింగ్ హాఫ్ ఏంటి? ఆ తర్వాత వియత్నాం ఏం చేసింది? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దేశం సౌత్ ఈస్ట్ ఏషియాలో. ఎందుకు మాట్లాడుతున్నాము ఇప్పుడు అంటే
కమ్యూనిజం వల్ల యూనిఫికేషన్ జరిగిన ఆ దేశం తర్వాత 10 ఏళ్లకే అంటే అరౌండ్ 85-86 టైంకి మార్కెట్ ఎకానమీ సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంది. అప్పటికి హోచిమిన్హ్ లేడు. ఆయన చెప్పిన ప్రవచించిన సిద్ధాంతాలు పునాదులు మాత్రం గట్టిగా పడ్డాయి. మార్కెట్ ఎకానమీలోకి వచ్చి మా దగ్గర ఇండస్ట్రియలైజేషన్ లేకపోవచ్చు కానీ జనం ఉన్నారు, భూభాగం ఉంది, మా దగ్గరికి రండి, పెట్టుబడులు పెట్టండి అనే మోడల్ని వియత్నాం అడాప్ట్ చేసుకున్న తీరు ఒక కేస్ స్టడీ. చైనా +1 అని ఒక విధానం ఉంటుంది ఇంటర్నేషనల్ ట్రేడ్లో. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చైనా ఉంటుంది. అక్కడ విపరీతమైన జనాభా ఉంటారు. మిగతా దేశాలతో అమెరికా, సింగపూర్లతో పోలిస్తే మ్యాన్ పవర్ కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు మొన్నటి వరకు యాపిల్ లాంటి ప్రొడక్ట్స్ అన్ని కదా. ఇలాంటి వాళ్ళు స్టాండ్ బై ఆప్షన్గా మరో చోట అవుట్లెట్ పెట్టుకోవడాన్ని చైనా +1 పాలసీ అంటారు. ఇలాంటి చైనా +1 పాలసీని బ్రహ్మాండంగా అడాప్ట్ చేసుకున్న జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ ఉన్న ప్రాంతం వియత్నాం. అందుకోసమే 85 తర్వాత వియత్నాం ఎకానమీ చాలా వేగంగా అనూహ్యంగా మారింది. యాపిల్ ఒకటే కాదు, సోనీ, ఎల్జీ లాంటి ఎలక్ట్రానిక్ బ్రాండ్స్ అన్నిటికీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ వియత్నామే. నైక్, అడిడాస్ లాంటి అపెరల్, స్పోర్ట్స్ బ్రాండ్స్ కూడా అక్కడే తయారవుతుంటాయి. ఇంకా లెక్క తీస్తే ఇలాంటివి 10ల కొద్దీ ఉంటాయేమో. అంటే ప్రపంచ దేశాలకి, బడా బ్రాండ్స్కి, మార్కెట్ని ఏలుతున్న ప్రోడక్ట్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా వియత్నాం అవతరించింది 85 తర్వాత. గత 30-40 ఏళ్లలో ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాదు, ఇప్పుడు ఏ ఖరీదైన రిప్యుటేషన్ ఉన్న బ్రాండ్ అయినా వియత్నాంలో తయారవుతుంది అంటే కారణం ఒకటే, అక్కడ ఖర్చులు తక్కువ, అలాగే ప్రభుత్వ విధానాలు కూడా పారిశ్రామికీకరణకి అనుకూలంగా ఉన్నాయి. ఇలాంటి మోడల్తో వియత్నాం అద్భుతమైన సిస్టమ్స్ని అడాప్ట్ చేసుకోగలిగింది. ఇదే వియత్నాం అసలు స్పెషాలిటీ. మరి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకోవాలి వియత్నాం గురించి? 2 రీజన్స్. ఒకటి, జనం రకరకాల కారణాలతో కొట్టుకు చచ్చే చోట హోచిమిన్హ్ లాంటి బలమైన లీడర్ ఉంటే గనక జాతిని ఏకం చేయగలుగుతాడు, డెడికేషన్తో భవిష్యత్తు వైపు నడిపించగలుగుతాడు. అది ఒక పాయింట్. అందుకోసం వియత్నాం గురించి నేను ఇక్కడ స్పెసిఫిక్గా మాట్లాడాను. ఇక రెండోది, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదగాల్సిన అవసరము, సిచ్యువేషన్ ఇప్పుడు ఏపీ ముందున్నాయి. 10-11 ఏళ్లుగా అవస్థలు పడుతుంది, రాజకీయం మారుతుంది తప్పితే మన పరిస్థితులు మారలా. పాలసీల పేరుతో, పెట్టుబడుల పేరుతో పబ్లిసిటీ చేసుకుంటున్నాం కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ వేరు కదా. కొత్తగా జనం పార్టిసిపేషన్తో ఉద్యోగాలు కల్పించే బ్రాండ్స్ వచ్చిన దాఖలా, ఇండస్ట్రియలైజేషన్ జరుగుతున్న దాఖలా మన దగ్గర కనపట్ల కదా. అందుకోసమే ఒకవేళ వియత్నాం లాంటి మోడల్ని అడాప్ట్ చేసుకోగలిగితే గనక ఏపీ భవిష్యత్తు రూపురేఖలు అమాంతం మారతాయి. ఇక్కడ వియత్నాంతో పోలిస్తే ఏపీకి బెటర్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? వియత్నాం ఆల్రెడీ సాచురేషన్కి వచ్చేసింది. స్కిల్డ్ మ్యాన్ పవర్ లేదు. ఎందుకంటే పాపం వాళ్ళకి వ్యవసాయం ఒకటే తెలుసు, ఐటీ లాంటి, టెక్నాలజీ లాంటి రంగాలు తెలియదు. అందుకోసం ప్లాంట్స్ అయితే అక్కడ పెడుతున్నారు కానీ మ్యాన్ పవర్ని వేరే దేశాల నుంచి తీసుకెళ్లాల్సిన రోజులు ఇప్పుడు వియత్నాంకి వచ్చేసినాయి. అదే ఏపీలో అయితే కనుక పాలసీలు లేవు, హోచిమిన్హ్ లాంటి డెడికేటెడ్ లీడర్షిప్ కనపట్టలేదు కానీ జనానికి స్కిల్ విషయంలోనూ, మ్యాన్ పవర్ ఎబిలిటీ విషయంలోనూ మనది వరల్డ్ క్లాస్ కదా. ఐటీ కానీ, టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో కానీ, థాట్ ప్రాసెస్లో కానీ, అగ్రెషన్తో పనిచేసే విషయంలో కానీ ఏపీకి వంక పెట్టడానికి లేదు కదా. అంటే మనకి అడ్వాంటేజెస్ ఉన్నా కానీ ల్యాక్ ఆఫ్ పాలసీ, ల్యాక్ ఆఫ్ డెడికేషన్, డ్యూ టు ఫిల్ ది పాలిటిక్స్ మనం వెనకబడిపోతూ ఉన్నాం. అందుకోసమే వియత్నాం లాంటి మోడల్ని స్టడీ చేయగలిగితే, అవగాహన చేసుకోగలిగితే, ఆకళింపు చేసుకోగలిగితే ఒక జాతిగా బలంగా బిగించిన పిడికిల్లాగా నిలబడమే కాదు, అభివృద్ధి విషయంలో కూడా సూటబుల్ పాలసీని అడాప్ట్ చేసుకుని ప్రపంచాన్ని ఏలుతున్న బ్రాండ్స్ని మనం ఆకట్టుకోగలుగుతాం, మన వైపు రాబట్టుకోగలుగుతాం కదా. కాకపోతే మన ప్రయారిటీ పబ్లిసిటీను, ఉత్త పురాణాలు చెప్పుకుని కాలక్షేపం చేసుకునే విధానాల్లో కాదు మనకు కావాల్సింది. డెడికేటెడ్గా జనానికి నేరుగా ఉద్యోగాలు కల్పించే ఇన్వెస్ట్మెంట్ని తీసుకొస్తే గనక ఏపీకి ప్రయోజనం, భవిష్యత్ తరాలకి మేలు చేసినట్టు అవుతాం. లేకపోతే గనక ఆ విజన్, ఈ విజన్ అంటూ పక్కన నెంబర్లు మారుస్తూ ఉంటాం ఇయర్స్, మన రాతలు మాత్రం మారవు.